చిన్నప్పుడు మనం అందరం సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. పెన్సిల్ ఇంకా ఎరేజర్తో ఎక్స్పెరిమెంట్స్, లైట్స్ ఎలా వస్తాయి, రాకెట్ ఎలా పనిచేస్తుంది, బటర్ఫ్లైకి ఎందుకు ఫ్లయింగ్ పాసిబుల్ అని. వద్దు అనే వర్డ్ మనకి ఎప్పుడు ఉండేది కాదు. ఎగ్జైట్మెంట్తో, క్యూరియాసిటీతో మనకి తెలియని విషయాలను కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు, ఏది కొత్తగా ట్రై చేయాలన్నా ముందు మైండ్లో నెగిటివ్ వాయిస్ స్టార్ట్ అవుతాయి. ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటారు, మనల్ని చులకనగా చూస్తారేమో. ఆ ఇన్నోసెంట్ కాన్ఫిడెన్స్, ఆ ఫ్రీడమ్ ఎక్కడికో పోయింది. మనం కూడా ఆలోచిస్తే తెలుస్తుంది. లిమిటింగ్ బిలీఫ్స్ మన మైండ్లో క్రియేట్ అయ్యేవి, ఫ్యాక్ట్లో కాదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే రియల్ అబ్స్టికల్ కాదు, మనం క్రియేట్ చేసిన ఇమాజినరీ వాల్ మాత్రమే. అసలు నిజం ఏంటంటే, ఫస్ట్ స్టెప్ తీసుకొని చూశాక ఆ ఫియర్ డిజాల్వ్ అయిపోతుంది. ఈరోజు డే 25 సూర్య నమస్కారాలు అండ్ 75 స్క్వాట్స్ కంప్లీట్ చేశాక నాకు అర్థమైంది, డిసిప్లిన్ అంటే చిన్నప్పటి ఆ ఫియర్లెస్ స్పిరిట్ని మళ్ళీ మనలో జాగ్రత్తగా పెంచడం. ఫ్రెండ్స్, లైఫ్లో ఏదైనా స్టార్ట్ చేయాలంటే రాకెట్ లాంచ్ చేసినట్టు ఎనర్జీ కావాల్సిన పని లేదు. జస్ట్ వన్ స్మాల్ మూమెంట్, వన్ స్మాల్ స్టెప్, వన్ స్మాల్ కమిట్మెంట్. మిగిలిందని దాని తర్వాత అవే వస్తాయి. సో మీరు ఈరోజు మీకు మీరే క్వశ్చన్ అడగండి, చిన్నప్పటి ఫ్రీడమ్ అండ్ కాన్ఫిడెన్స్ని మళ్ళీ పిలుస్తున్న స్టెప్ ఎవరు తీసుకుంటున్నారు? నా వైపు నుండి నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో, చాప్టర్ 2, డే 25. ఫాలో మీ అండ్ విట్నెస్ ఎక్స్క్యూజెస్ని గెలిచే 54 days జర్నీ ఇది.